ఓకే, ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో మరొక ప్రాజెక్ట్ మనం చూడబోతున్నాం. ఇక్కడ మీరు చూస్తున్నారు, మనకి కనిపిస్తుంది నోహ్ సార్క్, అంటే నోహ్ ఓడ మనకి కనిపిస్తుంది. ఈ ప్రాజెక్ట్ని ఎంతో చక్కగా మనకి చేశారు. ఆ ఓడలోని జంతువులన్నీ మనం చూస్తున్నాం. సో అసలు ఈ ప్రాజెక్ట్ ఎందుకు చేశారు, దీని నుంచి వారు ఏం నేర్చుకున్నారు, ఇప్పుడు 1 by 1 వివరిస్తారు. ముందుగా వీరి గురించి మనం తెలుసుకుందాం. మీ పేర్లు 1 by 1 చెప్పండి అమ్మా. ప్రైజ్ లార్డ్, నా పేరు ప్రేమజ్యోతి. ప్రైజ్ లార్డ్, నా పేరు స్వప్న. ప్రైజ్ లార్డ్, నా పేరు వెస్లీ. లార్డ్, నా పేరు ప్రసన్న. ఓకే, దేవునికి స్తోత్రం. వీళ్ళ నేమ్స్ విన్నారు కదా. ఇప్పుడు ఈ వాడ గురించి, నోహ్ వాడ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు 1 by 1. ఇది స్టార్టింగ్ నోవహు అంటే దేవుడు భూమి మీద చూసినప్పుడు భూమి మొత్తం పాడైపోయినట్టు, పాపంతో నిండిపోయినట్టు కనిపించింది. అప్పుడు దేవుడికి చాలా కోపం వచ్చి భూమి మీదకి ఒక జల ప్రళయం తీసుకురావాలని అనుకుంటాడు. అప్పుడు దేవుడికి భూమి మీద మొత్తం చూస్తే కనుక మనకి దేవుడికి నోవహు నీతిమంతుడిగా కనిపిస్తాడు. అప్పుడు దేవుడు నోవహుని పిలిచి, నీ కుటుంబము నీవు నాకు చాలా నీతిమంతులుగా కనిపించారు. సో మీరు ఒక జల ప్రళయం తీసుకురాబోతున్నాను, మీరు ఒక ఓడ చేసుకుని దాంట్లోకి వెళ్ళండి అని చెప్పి నోవహుకి ఒక ఓడ చేయమని చెప్తాడు. ఓడ పొడవు వచ్చేసి 300 మూరలు, ఎత్తు వచ్చేసి 30 మూరలు, వెడల్పు వచ్చేసి 50 మూరలు. అప్పుడు తనతో పాటు తన కుమారులైన షేము, హాము, యాపేతుని కూడా తీసుకెళ్ళమంటాడు. అప్పుడు ఇక్కడ 2 జతలు చెప్పున యానిమల్స్ని, పక్షుల్ని, అలానే భూమి మీద తాకే ప్రతి జీవులని, అలానే తినడానికి గ్రెయిన్స్, ఆహారం అన్నీ తీసుకొని వెళ్ళమంటారు. తర్వాత జలప్రళయం అయిపోయిన తర్వాత నేను ఒక సూచన చెప్తానని చెప్పి రైంబో వస్తుంది. దానికి సూచన ఏంటంటే అది వాటర్ మొత్తం తగ్గిపోయిన తర్వాత రైంబో కనుక కనిపిస్తే ఇంకా ఎప్పుడు మీకు ఇలా జలప్రళయం అనేది రాదు అని చెప్తాడు. ఇది వచ్చేసి ఆదికాండము 5వ అధ్యాయం 5వ వచనం నుంచి ఉంటుంది. నోవాహు వాడ ఏంటంటే జలప్రలయం రాకముందు చుతిసారపు రాణుతో చేసిన వాడ. ఇదేంటంటే నోవాహుకి దేవుడు దర్శనంలో చూపిస్తాడు, మాట్లాడతాడు కళ ద్వారా. ఇది నేను భూమికి ముందు 40 రోజులు పగళ్ళు రాత్రి వర్షాన్ని కురిపించబోతున్నాను, ఇదంతా నాశనం అయిపోయింది, జనం మొత్తం నాశనం అయిపోయింది, అందుకే నీవు నీ కుటుంబము వాళ్ళ ప్రవేశించండి. 2 జతలు చెప్పిన ప్రతి జాతి జంతువు, నేల మీద ప్రాకు ప్రతి పురుగుని కూడా మీరు పెట్టుకుని దానికి కావలసిన ఆహార పదార్థాలు. ఆదికాండంలో చూస్తే 6 అధ్యాయం 5 నుంచి ఈ సూచననే చూపిస్తారు. దేవుడు ఏమంటాడంటే నోవాహు వాళ్ళ యొక్క ఫ్యామిలీ, షేము, హాము, యాపేతు వాళ్ళ యొక్క కోడండ్రులు కూడా మీరు మీ ఫ్యామిలీ మొత్తం ఓడలో ప్రవేశించండి. మీతో పాటు భూమి మీద పాకు ప్రతి పురుగుని, పక్షుల్ని, జంతువుల్ని, అన్ని ఆహార పదార్థాలని సమకూర్చుకుని పెట్టుకోమని చెప్పి దేవుడు చెప్తాడు. 40 రోజులు పగళ్ళు రాత్రులు వర్షం కురిసిన తర్వాత భూమి అంతటి మొత్తం నాశనం అయిపోయిన తర్వాత దేవుడు ఒక సూచన అనేది మనకి చూపిస్తాడు. అది ఆదికాండం 9వ అధ్యాయం 14వ వచనంలో ఉంటుంది. ఇంద్రధనుస్సు వస్తే ఇంక ఇలాంటి వర్షం నీకు భూమి మీద ఇంకెప్పటికీ రాదు, ఇదే నాకు సూచనగా ఇంద్రధనుస్సు అని చెప్పి దేవుడు చెప్తాడు. థ్యాంక్ యూ. ఓకే, ప్రైజ్ ది లార్డ్. ఎంతో చక్కగా వీటిని వివరించారు. అయితే దీంట్లో నేను ఒక క్వశ్చన్ అడగబోతున్నాను. నాకు ఒక డౌట్, వీరి దాన్ని నాకు క్లారిఫికేషన్ ఇవ్వాల్సిందిగా వీరిని మనం చేస్తున్నాను. అదేంటనంటే దేవుడు ఓకే జలప్రళయం తీసుకొచ్చి ప్రజల్ని శిక్షించాలనుకున్నాడు, నోహుని ఎన్నుకున్నాడు, తన కుటుంబాన్ని ఎన్నుకున్నాడు. జలప్రళయం వచ్చింది అంటే 40 పగళ్ళు 40 రాత్రులు వర్షం వచ్చింది. అంటే ఫస్ట్ రెయిన్ అప్పుడే అనమాట. అంటే దానికి ముందు మనం చూస్తే బైబిల్లో ఎక్కడ సృష్టి ఆరంభం నుండి నోహు వరకు వర్షం అనే కాన్సెప్ట్ ఎక్కడ లేదు. ఓకే, వర్షం అనేది ఎక్కడ మనకి కురవలేదు. సో దీనికి ముందు వర్షం పడలేనప్పుడు, వర్షం పడకముందు ఈ పంటలు ఎలా పండేవి, వృక్షాలు, ఈ ప్లాంట్స్ అనేవి ఎలా గ్రో అయ్యేవి. వర్షం లేదు కదా అంతకుముందు, జలప్రళయం నుండే వర్షం ప్రారంభమైంది. అంతకుముందు వర్షం అనేది లేదు. సో వర్షం లేని టైంలో మనకి ఎలాగే ఈ వృక్షాలన్నీ ఫలించేవి. జలప్రలయం రాకముందు దేవుడు ఈ భూమి
భూమి మీద ఆవిరి పైకి వెళ్ళి అది మబ్బుగా మారి అది వర్షం భూమి మీద పడడంతో అది పంటలు అనేవి వృక్షాలు అనేవి చాలా బాగా పెరిగేవి. ఓకే, ప్రైజ్ గాడ్, ఎంతో చక్కగా వివరించారు. అవును, నిజమే. అంతకు ముందు వర్షం లేనక ముందు ఆవిరి భూమి మీద నుంచి లేచి నేలంతటిని తడుపుతుందని చెప్పేసి మనకి బైబిల్లో మనం చూస్తాం. సో ఎంతో చక్కగా మనకి ఈ విధంగా వివరించారు. ఈ నోవహు ఓడ, వీటిలో మనకి జంతువులు ఎంతో అందంగా వీటిని నిర్మించి ఎంతో కష్టపడి వీళ్ళు ఈ ప్రాజెక్ట్ని చేశారు. సో వీరిని దేవుడు ఇంకా బహుగా దీవించును గాక, వీరిని ఆశీర్వదించును గాక. ఆమేన్.